నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, కొల్లూరు, వెలిముల ఆ ఏరియాపై మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి? ఏ రేట్‌లో అయితే కొనుక్కోవచ్చు? అక్కడ ఇన్వెస్ట్ చేయటం అంటే ఇది సరైన సమయమా కాదా? అక్కడ ఇన్వెస్ట్ చేయటం అన్నది కరెక్ట్ డెసిషనా కాదా? ఇలాంటి సందేహాలు వెలిబుచ్చుతున్నారు కాబట్టి దాని మీద మీ అందరికీ నాకు తెలిసిన విధంగా నా అభిప్రాయం ఏమిటో తెలపడానికి మీ ముందుకొచ్చాను. ఏంటంటే కొల్లూరు దగ్గర మన కొల్లూరు అంటే చాలా అడ్జాయినింగ్ కొల్లూరు. దట్ ఈజ్ ఏ కొల్లూరు ఎగ్జిట్. ఓఆర్ఆర్‌కి ఎగ్జిట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్ కొల్లూరు అనమాట. సో, కొల్లూరుకి డైరెక్ట్‌గా మనకి ఎగ్జిట్ దిగ్గానే ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ దిగ్గానే మనకి కొల్లూరు వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంది అనంటే దానికి అది కనెక్టింగ్ టు ఆల్ ద ప్లేసెస్. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఓఆర్ఆర్ ఉంటే మనకి హ్యాజిల్ ఫ్రీగా అంటే సులభతరంగా మనం హ్యాపీగా చక్కగా అటు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళొచ్చు. ఇటు హైటెక్ సిటీకి రావచ్చు. ఇటు పక్కన హైటెక్ సిటీ అంటే అందరూ గచ్చిబౌలి అనుకుంటున్నారు. కాదు. నో లాంగర్ హైటెక్ సిటీ అంటే గచ్చిబౌలి అని ఒక్కటే అనుకోకండి. మన కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అండ్ గచ్చిబౌలి 3 కలిపి ఇప్పుడు హైటెక్ సిటీ బెల్ట్ అనమాట. ఇదివరకు అట్లా కాదు. ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. చాలా మటుకు ఇప్పుడు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోను, కోకాపేటలో కూడా సాఫ్ట్‌వేర్ యూనిట్స్ చాలా మటుకు అన్నీ అక్కడికి మైగ్రేట్ అయ్యి దేర్ ఓన్ సెటప్స్ పెట్టుకుని చాలా పెద్ద లెవెల్‌లో పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇక నుంచి మనం హైటెక్ సిటీ అంటే ఈ 3 కలిపి హైటెక్ సిటీ జోన్‌గా పరిగణించండి. ఓకేనా? సో, దీనికి ఆ విధమైన కనెక్టివిటీ ఉండటం వల్ల కొల్లూరు చాలా ప్రాముఖ్యత సాధించింది. ప్రాముఖ్యం ఇప్పుడు ప్రస్తుతం అందరి దృష్టి కొల్లూరు మీద, వెలుగుల మీద ఉంది. అయితే కొల్లూరులో ఏమైపోయింది, ఆల్రెడీ దగ్గరగా ఉంది కాబట్టి, ప్రాక్సిమిటీలో ఉంది కాబట్టి రేట్లు చాలా అనూహ్యంగా పెంచేసి అక్కడ మై హోమ్ వరల్డ్ ఒక ప్రాజెక్ట్ చేయటం అయింది. ఆ ప్రాజెక్ట్ చేయటం వల్ల వాళ్ళ హైరేజ్ ప్రాజెక్ట్ వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రేట్లు ఆశగా బాగా పెంచి కట్టడం జరిగింది. అందువల్ల సప్లై ఎక్కువైపోయింది. డిమాండు మీ అందరికీ తెలుసు చాలా తక్కువగా ఉంది. లాస్ట్ 9, 10 మంత్స్ నుంచి కూడా డిమాండ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని అదృష్టంగా భావించి మనము అక్కడ దగ్గరగా రెసిడెన్షియల్ ఏరియా అయినటువంటి వెలిముల. ఎందుకు వెలిముల అంటే అంత కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియా. హైడ్రాకి చాలా దూరంగా ఉంది. అండ్ చుట్టుపక్కలంతా చూస్తే చక్కటి కాలేజెస్, స్కూల్సు ఇప్పుడు చైతన్య వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. అది కాక చాలా స్కూల్సు అంతా కూడా మిడిల్ క్లాస్. మనం ఎప్పుడు మాట్లాడుకునేది సామాన్య మానవుడి గురించి. మిడిల్ క్లాస్ ఏరియా అండ్ చాలా లిమిటెడ్ అంటే మనకి స్లమ్ ఏరియా అనేది చాలా తక్కువగా ఉంటూ అంటే ఎందుకు స్లమ్ ఏరియా ఉండాలి అంటే స్లమ్ ఏరియా ఉంటేనే మనకి ఇంటికి హెల్పర్స్ అంతా కూడా డొమెస్టిక్ హెల్ప్ అంటాం. పని మనుషులు కానీ వీళ్ళు కానీ అందరూ దొరుకుతారు కాబట్టి అది చాలా చక్కటి ప్లేస్. ఆ తర్వాత పొల్యూషన్‌కి దూరంగా మరీ ఓఆర్ఆర్ పక్కనే ఉంటే మనకి ఈ సౌండ్స్, నాయిసెస్, ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా కొంచెం 1 ½ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి వెలిముల ప్రాంతంలో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా వెలిములలో గేటెడ్ కమ్యూనిటీలో చూడండి. ఇదివరకు నేను ఒక ల్యాండ్‌లార్డ్ ఇన్వెస్టర్ షేర్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఇదే ఛానల్ ద్వారా స్కైలార్క్ 1 అని చెప్పి మీరందరూ అనూహ్యమైన స్పందన ఇచ్చారు. దానిలో ఇన్వెస్టర్స్ మళ్ళీ రావటం జరిగింది. అందులో గనక మనకు కావాలనుకుంటే మనం అదే పాత రేటుకి కూడా మాట్లాడి మీ అందరికీ కూడా అరేంజ్ చేయగలం. సో, మీరంతా ఏంటంటే ఫస్టు కొల్లూరు ఏరియాకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి? వెలిముల ఎలా ఉంది ఏంటి? ఇవి 2 కంపేర్ చేసుకొని మనం 1, 1½ కిలోమీటర్‌కి ఇంత రేటు డిఫరెన్స్ 50% డిఫరెన్స్ ఉందంటే మనకిప్పుడు వెలిములలో 4, 5, 4, 6, 4, 7 ఆ రేంజ్‌లో దొరుకుతున్నాయి. రెడీ టు అంటే జస్ట్ 80% అయిపోయిన ఫ్లాట్స్ ఆ రేంజ్‌లో దొరుకుతుంటే ఇక ప్రాజెక్ట్ బిగినింగ్‌లో ఉంటే ఇక్కడ 6, 5, 7 ఆ రేంజ్‌లో కోట్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఎవరు వృధా చేసుకోకండి. అనవసరమైన ఈఎంఐ బర్డెన్‌లు పెంచుకోకండి. ఇవాళ ఆర్‌బీఐ వాళ్ళు రిపో రేట్ తగ్గించలేదు కాబట్టి మీకు అంటే మనందరికీ హౌసింగ్ లోన్ ఈఎంఐ మీద ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి మనకేమి ఇవాళ ఇచ్చిన ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ వల్ల ఇవాళ అనౌన్స్ చేసిన వాటిల్లో మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. హౌసింగ్ లోన్ బారోవర్స్‌కి ఏ విధమైన ఉపయోగం లేదు కాబట్టి మీరంతా కూడా బర్డెన్ తక్కువ పెట్టుకోండి. రాబోయే కాలం గడ్డు కాలంగా అందరూ భయపడుతున్నారు కాబట్టి రిసెషన్ వస్తుందంటున్నారు కాబట్టి మీరు తక్కువ బర్డెన్ తోటి ఎక్కువ సౌఖ్యం పొందాలి అంటే నా ఉద్దేశంలో వెలిముల ఇది రైట్ ప్లేస్. అది ఒకటి. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ని వస్తున్నాయి. కమర్షియల్‌గా అక్కడ బిల్డింగ్స్ వస్తున్నాయి. తర్వాత ఇట్ ఈస్ వెరీ వెల్ కనెక్టెడ్ టు కంది
అండ్ ఇట్ కమ్స్ అండర్ కంది జోన్లోకే వస్తుంది ఇది కూడా. కాబట్టి కంది అంటే అందరికీ తెలుసు, బాంబే హైవే మీద చాలా చక్కటిది, ఐఐటి ఇవన్నీ ఉండి అక్కడ ఫుల్ బ్లోర్ ఐఐటి వచ్చేసింది. సో ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉందో మనము ఆ కొల్లూరు వెలిముల జోను అండ్ ఇటు పక్కన చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అటు కోకాపేటకి, గచ్చిబౌలికి, మూడిటికి కూడా మంచి కనెక్టివిటీ తోటి ఉన్నది. కాబట్టి మీరు ఇంకా జాప్యం చేయకుండా వెంటనే ఎవరైతే నిజంగా రియల్గా ఇంట్రెస్టెడో, అంటే ఎవరికైతే హౌస్ లేదో ఇప్పటిదాకా, ఎవరైతే ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళు మాత్రం ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకండి. ఒకసారి మళ్ళీ గనక, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది ప్రస్తుత ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఆల్రెడీ ఆయన కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. రియల్ ఎస్టేట్ రివైవ్ అయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఒక్కసారి మార్కెట్ ట్రెండ్ మారిందంటే ప్రైసెస్ మళ్ళీ జూమ్ అవుతాయి, అంటే మళ్ళీ పెరిగిపోతాయి, విపరీతంగా పెరిగిపోతే మళ్ళీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండవు. కాబట్టి ఇదే సరైన సమయం. మీరంతా కూడా ఈ టైంలోనే నిర్ణయం తీసుకోండి. ప్రతివాడు లబ్ధి పొందండి, ప్రతివాడు ఒక గృహస్థుడు కాండి, ప్రతి వాళ్ళకి షెల్టర్ కావాలి, ప్రతి వాళ్ళకి కూడా ఆ షెల్టర్ కూడా మన భాగ్యనగరంలో ఉండాలి అన్నది ఒక కోరిక. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయం. కాబట్టి మీలో ఎవరికైనా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎలాంటి సందేహాలున్నా, లేకపోతే ఎలా కొనుక్కోవాలని అనుకుంటే, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ ఏరియాస్లో కనుక నన్ను సంప్రదించండి. నా నెంబరు ఆల్రెడీ అందరికీ తెలుసు, అయినా కూడా ఇంకొకసారి ఏంటంటే నా నెంబరు 9515127639. ఒక చిన్న మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే నేనే మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.